బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 5 నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలు ముగిశాయి. నిన్న రాత్రి స్వాతి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు తరలించారు. అయితే ఇంటికి తీసుకెళ్లకుండా గ్రామంలోని శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఇంట్లో మిగిలిపోయిన స్వాతి మొండాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం ఆదివారమే నిర్వహించారు. అయితే ఎలాంటి ఆందోళనలు గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతురాలు స్వాతి తల చేతులు కాళ్లు లేకుండానే అంత్యక్రియలు ముగించేశారు. స్వాతి హత్యకు గురైనప్పటి నుంచి మహేందర్ రెడ్డి కుటుంబం పరారీలోనే ఉన్నారు. మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం మూసీలో వలలు గేలాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 2 రోజులుగా గాలిస్తున్న ఎటువంటి ఫలితం దక్కలేకపోయింది. అయితే వరద ప్రవాహం తగ్గితే ఎక్కడో ఒక చోట శరీర భాగాలను పెట్టిన ప్లాస్టిక్ కవర్ గాని హంతకుడు విసిరేసిన బ్యాగు కానీ దొరుకుతుందేమోనని భావిస్తున్నారు. స్వాతి శరీర భాగాల కోసం మూసీలో వలలు గేలాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒకవేళ మృతురాలి శరీర భాగాలు దొరకకపోతే ఏం చేయాలి అనే దానిపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. మనకి అనిల్, స్వాతికి సంబంధించి ఒకవైపు పోలీసులు గాలిస్తూనే ఉన్నారు, వరద ప్రవాహం వల్ల తెలియట్లేదని చెప్తున్నారు. దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? సౌమ్య, కామారెడ్డిగూడెంలో ప్రజెంట్ అయితే నేను ఉన్నాను. స్వాతి మృతదేహానికి సంబంధించి నిన్న రాత్రి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయని చెప్పాలి. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను నేను. వాళ్ళ ఇంటి దగ్గర మహేందర్ రెడ్డి నిన్న అంత్యక్రియలకి వాళ్ళ తల్లిదండ్రులు రావాల్సి ఉండగా వాళ్ళు డిమాండ్ చేసినా కూడా వాళ్ళు రాకపోవడంతో ప్రజెంట్ వాళ్ళ ఇంటికి తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా ఈ మహేందర్ రెడ్డి ఆమెని చంపడం, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరారీలో ఉండడం కూడా జరిగింది. సో ప్రజెంట్ నిన్న రాత్రి సమయంలో 11:30 సమయంలో ఆమెకి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమెకు సంబంధించిన అంటే తల, అదేవిధంగా కాలు చేతులు తను నరికేసి మూసీలో పడేసిన తర్వాత మిగిలిన మొండం ఏదైతే గాంధీ మార్చిల్లో పెట్టారో ఆ మార్చిల్లో పెట్టిన తర్వాత ఆ మొండాన్ని మాత్రం నిన్న తీసుకురావడం జరిగింది. మిగిలిన పార్ట్ని తీసుకొచ్చి నిన్న రాత్రి ఆమెకి అంత్యక్రియలు పూర్తి చేసిన పరిస్థితి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇల్లు మహేందర్ రెడ్డికి సంబంధించిన ఇల్లు. ఇదే ఇంట్లో ఆమెకి అంత్యక్రియలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మహేందర్ రెడ్డికి సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెకి అంత్యక్రియలు చేయాల్సి ఉంటుంది. చెప్పాలి, ముఖ్యంగా స్వాతి మృతదేహం మంచి ఆమెకి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి కూడా రాకపోవడంతో పోలీసులు వాతావరణాన్ని కట్టడి చేసిన పరిస్థితి. మొత్తం పూర్తి బందోబస్తు నడుమ నిన్న రాత్రి సమయంలో 11:30 సమయం పూర్తి చేసిన పరిస్థితి. వాళ్ళ ఇంటి దగ్గర కూడా మనం ఉన్నాం, వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్దాము. ఇక్కడ స్వాతికి సంబంధించిన ఇల్లు ఇదే ఇంటి దగ్గర స్వాతి నివాసం ఉంటున్నారు. స్వాతికి సంబంధించిన తల్లిదండ్రులు ఇలాంటి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఒక్క బిల్డింగ్ గ్యాప్ లోనే. రైట్, అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి 5 నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలు ముగిశాయి. మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్థానికులు అక్కడ వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్వాతి మృతదేహానికి సంబంధించి అనేక రకాల గాలిస్తూ ఉన్నారు పోలీసులు, వరదలో వెతుకుతూ ఉన్నారు. ఏదైతే మొండెంకి సంబంధించి కావచ్చు, కాలు చేతులు వాటర్లో పడేయడం వల్ల దానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఒకవైపు తనకు స్వాతికి సంబంధించి ముండన్ని ఎక్కడైతే స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు పోస్టుమార్టం ఆదివారమే నిర్వహించి అక్కడ ఇలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. ఇక తల చేతులు కాళ్ళు లేకుండానే అంత్యక్రియలు కానిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే
స్వాతి యొక్క తల చేతులు కాళ్ళ కోసం ఒకవైపు ఎక్కడ తన భర్త మహేందర్ రెడ్డి ఎక్కడ పడేశాడు అనే దాని గురించి కూడా ప్రస్తుతం అటువంటి బ్యాగ్ ఏదైనా కనిపించినా కూడా దొరికితే బాగుండు అని చెప్పేసి ఒకవైపు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. మూసీలో వలలు గేలాలతో విస్తృతంగా గాలిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇటు 2 రోజులుగా గాలిస్తున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, స్వాతి యొక్క తల కాళ్ళు చేతులు ఇవన్నీ వెతికే పనిలో ఉన్నారనిగా తెలుస్తోంది. ఏమైనా క్లూజ్ ఏమైనా దొరుకుతూ ఉన్నాయా? సమయ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకంగా దారుణంగా భర్త మహేందర్ రెడ్డి భార్య స్వాతిని హత్య చేశాడు. అనంతరం తల కాళ్ళు చేతులను మూసీ నదిలో పడేశాడు. అయితే 48 గంటలుగా 2 రోజులుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు మేడిపల్లి పోలీసులు. ఇటు డిఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. మనం చూడొచ్చు మూసీ ప్రతాప సింగారం వద్ద ఉన్నటువంటి మూసీ నదిలోనే ఇదే బ్రిడ్జి పై నుంచి కూడా 4 కవర్లలో కాళ్ళు చేతులు ఇటు తలకు సంబంధించిన భాగాలను ముక్కలుగా చేసి ఆ సంచులలో తీసుకొచ్చి ఇక్కడే పడేశాడు. సో నిన్న సాయంత్రం వరకు కూడా డిఆర్ఎఫ్ బృందాలు భారీగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు మూసీ ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతాప సింగారం మూసీ నది నుంచి ఇంకా ముందు 3 కిలోమీటర్ల వైపు ఇరువైపు ఆ చెట్ల పొదల్లో కానీ మధ్యలో రాళ్ల వద్ద కానీ ఏమైనా ఆ సంచులు కనిపిస్తాయని చెప్పి కూడా నిన్న గాలింపు చర్యలు చేపట్టారు. 3 కిలోమీటర్ల వరకు కూడా పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. నిన్న కొంత స్వాతి ఊర్లో కామారెడ్డిగూడలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాళ్ళు చేతులు తల లేని తన కూతురిని తీసుకోలేము, అంత్యక్రియలు కూడా ఆ కుటుంబ సభ్యులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కొంత గ్రామంలో ఆందోళన చేసిన తల్లిదండ్రులు నిన్న అర్ధరాత్రి పోలీసులు గ్రామస్తులు కొంత నచ్చజెప్పడంతో నిన్న అర్ధరాత్రి స్వాతి మిగిలిన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఇప్పటికే మేడిపల్లి పోలీసులు రిమాండ్ తరలించారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో మహేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఇంకా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎందుకంటే అత్తామామలు కూడా వేధింపులకు గురి చేశారు, వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు స్వాతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు పరారే ఉన్న నేపథ్యంలో మరి వారిపై తదుపరి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ మృతదేహానికి సంబంధించినటువంటి మిగిలిన భాగాలు ఇంకా దొరకని నేపథ్యంలో ఈ రోజు కూడా డిఆర్ఎఫ్ టీం కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగించే అవకాశం ఉంది. తల కాళ్ళు చేతులు లేని నేపథ్యంలో మిగిలిన శరీర భాగానికి DNA టెస్ట్ ద్వారా స్వాతి మృతదేహంగా నిర్ధారించి గాంధీ మార్చ్ నుంచి నిన్న సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. అయితే మరి తల కాళ్ళు చేతులు ఇంకా దొరకని నేపథ్యంలో ఎందుకంటే మూసీ ప్రవాహం ఎక్కువగా ఉంది, ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. 3-4 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇటు డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సో ఈ నేపథ్యంలోనే మరి మిగిలిన భాగాలు దొరకకపోతే లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులు కొంత ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుంటారు. ఇటు న్యాయ సలహా కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి మహేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో మరి కస్టడీకి తీసుకుంటారా లేదంటే తల్లిదండ్రులను విచారిస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల భద్రతా వలయంలోనే కామారెడ్డిగూడానికి సంబంధించినటువంటి ఇంటి వద్ద ఇరువురి ఇంటి వద్ద పోలీసులు కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న పోలీసుల బందోబస్తు మధ్యనే స్వాతి అంత్యక్రియలు పూర్తయిన పరిస్థితి. మరి మిగిలిన భాగాల కోసం డిఆర్ఎఫ్ బృందాలు మరింత సర్చ్ ఆపరేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి అవి దొరకని నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థాంక్స్ ఫర్ ద